పంట పండించే నేల స్వభావాన్ని బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందొచ్చు. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రసాయన మందులు చల్లుతున్నారు. భూమిని పట్టించుకోకుండా పలు రకాల ఎరువులు చల్లుతుండటంతో భూములతో పాటు పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములున్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేల అంటే కంటికి కనిపించే బాహ్య పొర కాదు, దాని లోపల ఎన్నో పొరలను అంతర్భాగంగా కలిగిన ఒక సముదాయం. మన భవిష్యత్ ఆరోగ్యకరమైన నేలపైనే ఆధారపడి ఉంటుంది. నేల లేకుండా ఆహార భద్రత ఉండదు. భారీ సంఖ్యలో సూక్ష్మజీవులు నివసించేందుకు ఆవాసం కల్పిస్తుంది. అవి మట్టికి పోషకాలను అందించడం వల్ల పరస్పర సహజీవనం, సుస్థిరమైన వాతావరణ సమతుల్యతకు దారితీస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నేలపై రైతులకు అవగాహన లేక అధిక దిగుబడుల కోసం అనేక రసాయన మందులను వెదజల్లుతూ జీవోత్సవం లేకుండా చేస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నేల రకాలు ఉన్నాయి, వాటిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ పంటలు సాగు చేయాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, చిలక నేలలు, దుబ్బ నేలలు, లాటరైట్ నేలలు ఎక్కువ మోతాదులో విస్తరించి ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లో కూడా ముఖ్యంగా అందులో లోతుగల నేలలు ఉన్నాయి, మధ్యస్థ లోతుగల నేలలు ఉన్నాయి, తక్కువ లోతుగల నేలలు ఉన్నాయి. ఆ రకంగా మనం చూసుకుంటే ఎర్ర భూములలో కూడా ఉన్నాయి, చిలక భూములలో కూడా ఉంటాయి, అదేవిధంగా దుబ్బ భూములలో కూడా ఉంటుంది, అదేవిధంగా లాటరైట్ భూములలో కూడా లోతుగల నేలలు, లోతు తక్కువ నేలలు కూడా ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనకు సారవంతమైన నేల అనే విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి. మామూలుగా వేరే నేలలకు పోల్చుకుంటే నల్లరేగడి నేలలు చాలా సారవంతమైనవి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి నేలల్లో కూడా లోతు ఎక్కువ గల నల్లరేగడి పంటల నేలలు ఉన్నప్పుడు అక్కడ మనం పంట సాగు చేసినప్పుడు చాలా మంచి దిగుడు గల పంటలు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ నల్లరేగడి భూములలో పత్తి ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తితో పాటుగా ముఖ్యంగా జొన్న, కందులు, ఇదే కాకుండా పండ్ల తోటల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా అరటి, అదేవిధంగా సపోటా, జామ ఇలాంటి పంటలు కూడా మనం వేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్నప్పుడు, నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రధానంగా నేను ఎందుకు చెప్పిన పంటలే కాకుండా వరి పంట కూడా వేసుకోవచ్చు. అయితే ఈ నల్లరేగడి భూములలో ఎక్కువగా అక్కడక్కడ నల్లరేగడి భూములలో అదేవిధంగా మనకు తేలికపాటి భూములలో కూడా అక్కడక్కడ మన చౌడు నేలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చౌడు నేలల యాజమాన్యం కూడా మనం పాటించవలసి ఉంది. అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు చౌడు నేలలు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉదయం సూచిక తేలికపాటి నేలల్లో 8.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ నెలలను మనం చౌడు నెలలు అంటాము. అదేవిధంగా చాలా మట్టుకు మొక్కలు పోషకాలు గ్రహించలేవు కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది. అదేవిధంగా అక్కడక్కడ మనకు పంటలు ఎండిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెలను ముఖ్యంగా రైతులు భూసార పరీక్ష ఆధారంగా గమనించి ముఖ్యంగా ఈ నెల బాగు కోసం జిప్సం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ప్రధానంగా ఈ నెలలో ముఖ్యంగా వేసుకునే పంటలు అంటే చార గుణం తట్టుకునే పంటలు, వరి లాంటి పంటలు, అదేవిధంగా చార గుణం తట్టుకునే ఇతర రకాల పంటలు మనం సాగు చేసుకోవచ్చు. ఈ నెలలు పాడవకుండా సారవంతంగా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా జీలుగా, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నల్లరేగడి భూములలో మాత్రం నేను ఇందాక చెప్పినట్టు బంకమట్టి శాతం సుమారు 70 ఆ పైన ఉంటుంది. కాబట్టి ఈ బంకమట్టి శాతం ఎక్కువ ఉన్నప్పుడు నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఈ భూములకు ఎక్కువ. ఎందుకంటే నల్లరేగడి భూములలో స్థూల రంధ్రాల కంటే సూక్ష్మ రంధ్రాల శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో నిలబడకుండా వెంటనే మనం మురుగు కాలువల ద్వారా బయటకు తీసేయాలి. తద్వారా ఏంటంటే మన పంట దిగుబడి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. తద్వారా పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఎర్ర భూములు మన తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎర్ర భూములు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్ర భూములు ఎర్ర భూములు ఏంటంటే ప్రధానంగా లోతు తక్కువ గలవి ఉన్నాయి, లోతు ఎక్కువ గలవి ఉన్నాయి. అయితే ఈ భూములలో ప్రధానంగా ఈ మధ్య ముఖ్యంగా మనము పత్తి పంట వేసే రైతులు ముఖ్యంగా దగ్గర అంటే వర్ష మధ్య దూరం 90 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య దూరము 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేటట్టు రైతులు అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకుంటే ఎర్ర భూములలో కూడా మనము ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో తక్కువ కాల పరిమితి గల పంటలు ముఖ్యంగా పెసర, మినుము,
ఇవే కాకుండా జొన్న, మొక్కజొన్న వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవచ్చు. అంటే నీటి సౌకర్యం ఉంటే ఈ పంటలను సాగు చేసుకుంటే 2-3 పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య మనకు ఇంకో నెలలు ఏంటంటే దుబ్బ నెలలు. ఈ దుబ్బ నెలలు ఏంటంటే గుట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతంలో లోతు తక్కువ గల భూములు కొద్దిగా ఎక్కువ. ఇందులో ఏంటంటే ఇసుక శాతం దాదాపు 70% ఆ పైన ఉంటుంది కాబట్టి ఆ నెలలో మన దుబ్బ నెలలు, ఇసుక నెలలని పరిగణించబడుతుంది. కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా లోతు తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లోతు తక్కువ గల భూములలో స్వల్పకాలిక పంటలు అంటే ముఖ్యంగా అపరాలు, పెసర, మినుము అంటే 3 నెలలు 4 నెలలు మన చేతికి వచ్చే పంటలు అవి ముఖ్యంగా అంటే పెసర కావచ్చు, మినుము కావచ్చు, అదేవిధంగా బొబ్బర్లు కావచ్చు, ఉల్లివాలు కావచ్చు, ఇలాంటి పంటలు మనం సాగు చేసుకుంటే బాగుంటుంది. నీటి సౌకర్యం ఉంటే పండ్ల తోటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా లాటరైట్ నెలలు ఎక్కువగా అన్ని జిల్లాలలో లేవు. ప్రధానంగా ఇవి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఆ భూములలో కూడా చాలా మంచి పంటలు ముఖ్యంగా చెరుకు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇతర పంటలు సోయా చిక్కుడు సాగు చేసుకోవచ్చు. పత్తి కూడా బ్రహ్మాండంగా పత్తి పంట కూడా బాగా వస్తుంది. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా అన్ని రకాల నెలల్లో వేసుకోవచ్చు. అయితే చాలామంది రైతులు ఏంటంటే ఈ కూరగాయ పంటలను రైతులు ముఖ్యంగా మంచి నాణ్యమైన విత్తనాలు సేకరించి విత్తన శుద్ధి చేసుకొని పంటలు సాగు చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అయితే ముఖ్యంగా మనకు ఒక అంగుళం నేల ఏర్పడడానికి సుమారు 600 నుంచి 1000 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి నేలను కాపాడుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగానే వివిధ నెలల్లో పంటలు సాగు చేసుకోవాలి. అదేవిధంగా నీటి సౌలభ్యం ఉన్నప్పుడు ముఖ్యంగా నీటి సౌకర్యానికి తట్టుకునే దీర్ఘకాలిక రకాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు ఏ రైతైనా సరే వర్షాధారంగా పంటలు సాగు చేస్తే మాత్రం రైతులు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా తక్కువ నీటిని తీసుకునే పంటలు, నీటిని వినియోగించే పంటలు సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది. అక్కడక్కడ చౌడు భూములు ఉన్నాయి. ముఖ్యంగా నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. వీటిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక ఎంత కీలకమో తెగుళ్లను ముందస్తుగా అరికట్టడం కూడా అంతే ముఖ్యం. పంటల సాగులో చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం కంటే పంట విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వరి పంటలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం, నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది. మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు నారుమడిలో చీడపీడలను అరికట్టాలంటే ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. నారు పోసే దశలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు చీడపీడల నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు అనేది కనుక చూసినట్లయితే, వరిలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే తెగుళ్ళల్లో మనకు అగ్గి తెగులు కావచ్చు, లేదంటే పాంపొడ తెగులు కానీ, లేదంటే కాండంకుళ్ళు కానీ, వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, ఇలా తెగుళ్ళన్నీ కూడా వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేసినా కానీ ఈ తెగుళ్లను మనం నివారణ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా ఈ తెగుళ్లను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్య గనక ఈ యొక్క జీవశిలీంద్ర నాశనలైనటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్తో కానీ విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతోటి మనము ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా వరి పంటను కాపాడుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 10 గ్రాములు కిలో విత్తనానికి కానీ తీసుకొని
విత్తన శుద్ధి చేసుకొని మనం నీడలో కనుక ఒక 2 నుంచి 3 గంటలు ఆరబెట్టినట్లయితే తర్వాత 2 రోజుల తర్వాత కానీ 3 రోజుల తర్వాత కానీ మనకు ఈ యొక్క మండే కట్టుకొని విత్తనాన్ని కనుక నారు పోసుకున్నట్లయితే నారు దశలో అంటే 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కూడా ఎలాంటి తెగుళ్ళను కానీ చీడపీడలను కానీ రాకుండా వరి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అయితే 100 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అయితే 150 రూపాయలకు కేజీ చొప్పున దొరుకుతుంది. కాబట్టి ఇవి ముందు జాగ్రత్త చర్యగా రైతు సోదరులందరూ కనుక తీసుకొని వరి పంటను చాలా తక్కువ ఖర్చుతోటి కూడా పంట పండించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఒకవేళ ఈ యొక్క ఆరుతడి పంటలు కానీ వరి పంటలో కానీ దుక్కిలో గనక ఇలాంటి శిలీంద్రనాశినులను నాశనం చేయడానికి 2 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా విరిడిని కనుక తీసుకొని 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడ కానీ లేదంటే వర్మి కంపోస్ట్లో కానీ దీన్ని మంచిగా కలగలుపుకొని కనుక ఏదైనా షెడ్లో కానీ లేదంటే చెట్టు కింద కానీ పోసుకొని అదేవిధంగా తట్టు బస్తాలను కనుక కప్పేసి 2-3 రోజులకు ఒకసారి పల్చగా నీళ్ళను కనుక తడిపినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు అది బూజులాగా వస్తుంది. బూజులాగా వచ్చిందంటే మనకు శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెందిందని అర్థం. కాబట్టి ఈ బూజులాగా వచ్చినప్పుడు మనం 1 ఎకరానికి కనుక దీన్ని ఏదైనా పత్తిలో కానీ లేదంటే వరి పంటలో కానీ చల్లేటప్పుడు దాంట్లో తేమ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క శిలీంద్రనాశనం అనేది బాగా వృద్ధి చెంది ఆ శిలీంద్రంను ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం కనుక చంపేస్తుంది. కాబట్టి ఈ విధంగా రైతు సోదరులందరూ కనుక మనకు పత్తి పంటలో కానీ లేదంటే మొక్కజొన్న పంటలో కానీ లేదంటే వరి పంటలో కానీ ఇలా దుక్కిలో కనుక చల్లుకున్నట్లయితే మనకు ఒక 5-6 సంవత్సరాల వరుసగా కనుక ఈ శిలీంద్రాన్ని కనుక చల్లుకున్నట్లయితే మనకు ఎలాంటి తెగుళ్ళను కూడా పంటకు రాకుండా కాపాడుకోవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్దమవుతున్నారు. మార్కెట్లో పెసరకు మంచి ధర పలుకుతుండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే పెసర సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. పెసర పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ఖరీఫ్లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ సెప్టెంబర్, అక్టోబర్లో రబీ పంటలు సాగు చేసే రైతాంగానికి ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధం చేసుకుంటూ పెసర సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో సాగు వివరాలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి. విత్తేటటువంటి పద్ధతి చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకి సాళ్ల మధ్యలో ఏంటంటే మనము 1 ఫీటు ఎడం ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకు మధ్యన ఒక 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుని మనము 1 చదరపు మీటర్లలో ఏంటంటే మనం 30 మొక్కలు ఉండేలాగా మనము చూసుకుంటూ మనం విత్తుకోవాలి. ఏంటంటే విత్తేటప్పుడు గొర్రెలతో కానీ లేదంటే మనం ఫర్టికమ్ సీడ్లతో కానీ మనం ఏంటంటే విత్తుకోవచ్చు. ఖచ్చితంగా విత్తుకునే ముందు మనం ఏంటంటే రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలండి. మనకి ఎకరాకి 6 నుంచి 8 కిలోల విత్తనాలు పడతాయి. మనకి పెసర 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టోన్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. శిలీంద్రనాశిని మందులు కాబట్టి మనకి ఏంటంటే భూమి నుంచి సంక్రమించేటటువంటి మనకి తక్కువగా వస్తాయి. 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ తో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకి ఏంటంటే పంటను మనము కాపాడుకోవచ్చును. అలాగే మనం ఏంటంటే రైజోబియం కల్చర్ పొడితో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. 200 గ్రాముల పొడి ఏదైతే రైజోబియం పొడి నల్లగా ఉంటుందండి, ఆ పొడితో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనము ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అని ఉంటుందండి. 2 కేజీల ఫాస్ఫరస్
సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాని ఒక 200 kgల ఎరువులో కలిపేసేసి మనం చల్లుకున్నట్లయితే చివరి దుక్కిలో కానీ లేదా చల్లుకుంటే మనకి ఏదైతే భాస్వరం ఉందో అది అందుబాటులో లేనటువంటిది మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. సో మనం ఒకవేళ ఎరువు యాజమాన్యం చూసుకున్నట్లయితే మనం ఒక 2 టన్నుల పశువుల ఎరువు ఒక చివరి దుక్కిలో వేసేసుకొని తర్వాత ఏంటంటే ఒక 20 kgల యూరియా లేదా 125 kgల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అది లేకపోతే ఒక బస్తా డిఏపి మనం ఏంటంటే చివరి దుక్కిలో కానీ లేదా మొలకెత్తిన తర్వాత కానీ మనం వేసేసుకుంటే మనకి ఏంటంటే అధిక దిగుబడులకి మనకి ఆస్కారం ఉంటుంది. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన తర్వాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారీ చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. పెసరలో ఏంటంటే ఒక 25 రోజుల వరకు కీలక దశ అన్నమాట మనము కలుపు యాజమాన్యానికి. విత్తిన వెంటనే వచ్చేసేసి ఒక 24 నుంచి 48 గంటల లోపల పెండిమితలిన్ స్టాంపం దొరుకుతుందండి. 1.3 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. లేదా విత్తిన తర్వాత కనుక కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఏంటంటే వెడల్పాకు కలిపే మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే మనము ఇమజితపైర్ పర్షూట్ అని దొరుకుతుంది. అది 300 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే క్విజెలోపాప్ టర్గా సూపర్ అని దొరుకుతుందండి 400 మిల్లీలీటర్లు, లేదా ఫెనరాక్సిప్రాప్ 250 మిల్లీలీటర్లు, విప్ సూపర్ అని దొరుకుతుంది. ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చును. రైతు సోదరులు ఏంటంటే సాధారణంగా పెసరకి మనం ఏమి తడులేమి ఇవ్వమండి. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే మనకి 1 లేదా 2 తడులు ఇచ్చుకుంటే మనకి అధిక దిగుబడులకు మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అంటే ఈ వివిధ రకమైనటువంటి సేద్య పద్ధతులను ఉపయోగించుకున్నట్లయితే మనకి పెసరలో అధిక దిగుబడులను పొందవచ్చును. మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయకోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్టు నూతన జవసత్వాల్ని సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వర్షాలకు కొత్త చిగురొచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి తోటల్లో కోత అనంతరం తీసుకొస్తున్న జాగ్రత్తలు ముఖ్యంగా చాలామంది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మనం ఈ మధ్య చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క తోటని లీజుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మార్కెట్ చేసే సమయంలో వేరే వారికి ఇవ్వడం ద్వారా తోటలో కాయలు అన్నీ కోసిన అనంతరము ఆ తోటను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో రైతులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎండుకొమ్మ అనేది మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే మనము మామిడికాయలు కోసిన అనంతరము ఈ యొక్క కాయ కోసిన దగ్గర ఆ యొక్క తొడిమ దగ్గర మనకు కాయ యొక్క ఎక్కడైతే తిప్పుతామో అక్కడ బాష్పోత్సకం ఎక్కువ జరిగి ఆ యొక్క కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఎండు తెగులు అనేది కూడా మనం ప్రతి తోటలో ఎక్కువ గమనిస్తాము. అయితే రైతులందరూ ఇది గమనించుకొని ఈ యొక్క జూన్ మాసంలో, జూలై మాసంలో మన యొక్క ఎండు పూలన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండు పూలలు తీసేయకపోతే ఏమవుతుందంటే ఈ ఎండు పూలల్లో వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు అలాగే లార్వాలు, ప్యూపాలన్నీ కూడా ఉండిపోయి మళ్ళీ సమయానికి అంటే పూత వచ్చే సమయానికి మళ్ళీ వాటి యొక్క అభివృద్ధి చెంది మనకు ఈ యొక్క పూత పుందెను నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించుకొని ఈ యొక్క ఎండు కొమ్మని తొలగించే అవకాశం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కొమ్మ కత్తిరింపుల్లో ముఖ్యంగా మనకు ఎండుపుల తీసిన అనంతరము చెట్టుకి ఎక్కువగా సూర్యరశ్మి సోకినట్లయితే మనకు ఎక్కువగా కిరణజన సమీకరణ జరిగి ఎక్కువ ఆకులు ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా యొక్క మామిడి తోటల్లో మధ్యలో ఉన్న కొమ్మని ఏదైతే మనకు ఎక్కువగా నీడని ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క కొమ్మను తొలగించడం వల్ల లోపలికి సూర్యరశ్మి చొచ్చుకుపోయి ప్రతి ఒక్క కొమ్మకి కూడా సూర్యరశ్మి సోకడం వల్ల మనకు ప్రతి ఒక్క కొమ్మ కూడా యాక్టివేట్ అయ్యి
మనకు కొత్తగా వచ్చినటువంటి 3 నుంచి 4 నెలల కొమ్మల ప్రతి కొమ్మ కూడా ఎక్కువ పూత వచ్చి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మధ్యలో కొమ్మని తొలగించినట్లయితే మనకు సూర్యరశ్మి సోకే విధంగా ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అంటే మనం మామిడికాయలు కోసిన అనంతరము అప్పుడే కాకుండా వర్షాలు ఒకవేళ దూరంలో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారైనా సరే మనము నీటి తడులు ఇచ్చినట్లయితే మనకు మామిడి చెట్టు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో ఎరువులు ఎవరైతే ఫిబ్రవరి మాసంలో కాయల ఎదిగే దశలో ఎరువులు ఇచ్చారో తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ తప్పకుండా మనకు పైపాటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన తోటల్లో కిలో యూరియా, కిలో డిఏపి, కిలో ఎంఓపిని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క దానికి కావాల్సినటువంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సూక్ష్మ పోషకాలు కాయలన్నీ కూడా కోసిన అనంతరం కూడా చెట్టు యొక్క పోషక లోపాలను ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా బోరాను, జింకు, మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనకు మొక్కకు అందే విధంగా చూసుకోవాలి కాబట్టి అగ్రోన్ మ్యాక్స్ లాంటి మందుల్ని మనము లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క పోషక నివారణ అనేది జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క నీటి తడులతో పాటు ఈ కుమ్మక తెగులతో పాటు ఒకసారి ఈ యొక్క ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి తోటంతా కూడా దున్నినట్లయితే వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు కానీ ప్యూప దశలు కానీ ఇవన్నీ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దుక్కి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి చెట్టు పాదుల్లో కూడా మనము నీట్గా అంటే మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు పిండి నల్లి బెడద కానీ పైకి ఎక్కేటువంటి చీమల బెడద కానీ నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆకుజాడ పురుగు సంబంధించినటువంటి ఏమైనా మన గూళ్ళు కానీ చెట్టు పైన ఉన్నట్లయితే ఆ గూళ్ళని తొలగించుకోవాలి. అదేవిధంగా మనకు చీమలు పెట్టినటువంటి గూళ్ళు కానీ ఇవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే మనకు ఆగస్టు మాసం వరకు చెట్టు అంతా కూడా నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తోట యొక్క పాదుల్లో ఫాల్డల్ డస్ట్ కానీ ఫినోలేటెడ్ డస్ట్ కానీ మనము చల్లుకున్నట్లయితే ఈ చీమలు అనేటువంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా తోటని కోసిన అనంతరము అక్కడక్కడ పడ్డ కాయల్ని కానివ్వండి, చెట్టు కొమ్మలు కానివ్వండి ఏవి కూడా ఉండకుండా చూసుకున్నట్లయితే మనకు వివిధ పురుగులు కూడా సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్కడక్కడ తోటల్లో మనము కాండపైన చూసినట్లయితే మనకు ఎక్కువగా చెదలు పట్టినట్టు అదేవిధంగా మట్టితో ఉన్నటువంటి చార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కాండం తులిచే పురుగు ఉన్నట్టు. కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క మట్టి యొక్క తీగల్ని తొలగించేసి ఆ యొక్క రంధ్రాల్లో మనకు ఒకవేళ అందుబాటులో ఉన్నటువంటి కిరోసిన్ కానీ డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఒక చిన్నగా గుడ్డకి తడిపేసి దాని యొక్క రంధ్రాలు మూసినట్లయితే ఈ యొక్క స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగును మనము కంట్రోల్ చేయవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.